Welcome to NGCC. So today we are going to see the concept on difference between the simple interest and compound interest for 2 years without formula. ఏ విధంగా చేయాలనే చూడండి. సో ఫార్ములాలో లేకుండా చేసేటప్పుడు ఏంటి ఏమనేటటువంటి సో ఫస్ట్ ఇచ్చినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను 10% ఫ్రాక్షన్ ఫార్మాట్లోకి రాసుకోండి. 10/100 1/10 ఇంతే. రిమైనింగ్ ప్రిన్సిపల్ వాడు ఇచ్చినటువంటి డిఫరెన్స్ని రాసుకోండి. డిఫరెన్స్ ఇంటూ ఇక్కడ ఏ ఫ్రాక్షన్ వచ్చి ఉంటుందో దాన్ని రివర్స్ చేసుకొని స్క్వేర్ చేసి దీనికి మల్టిప్లై చేసేయండి. సో 200 ఇంటూ 100 10 స్క్వేర్ అంటే 100/1 అయిపోయింది. 20,000 ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి 20,000. దీంట్లో ఇవే అడుగుతాడు. డిఫరెన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసి 2 ఇయర్స్కు ఫైండ్ ద ప్రిన్సిపల్ అని అడుగుతాడు. నెక్స్ట్ డిఫరెన్స్ అంత ఇచ్చాడు 2,500. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25% ఇచ్చాడు కాబట్టి 25/100 వాల్యూ అంత వస్తుంది 1/4 అంతే అయిపోయింది. దీన్ని 4/1 2 ఇయర్స్ కాబట్టి ఇంటూ స్క్వేర్ చేసుకోండి. 2,500 ఇంటూ 16/4 స్క్వేర్ 16/1 స్క్వేర్ 1 ఈక్వల్స్ టు 2,500 ఇంటూ 16 వాల్యూ చూసుకోండి. 16 5 80 16 2 38 plus 8 32 plus 8 40,000 రూపీస్ ప్రిన్సిపల్. సింపుల్, ఫార్ములాతో పనే ఉండదు. నెక్స్ట్ మనకు డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 1,500 ఇచ్చాడు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అంటే 20% 20/100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/5 అయిపోయింది. ఇచ్చినటువంటి డిఫరెన్స్తో ఇక్కడ వచ్చినటువంటి దాన్ని రివర్స్ చేసుకొని స్క్వేర్ చేసుకోండి. 1,500 ఇంటూ 25/1 సో 25 ఇంటూ 15 15 5 75 15 2 30 plus 7 37,500 ఇస్ ద ప్రిన్సిపల్. అయిపోయాయి. ఈజీ ప్రిన్సిపల్, ఫార్ములాతో పనే అవసరం లేదు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30% ఈజ్ ఈక్వల్స్ టు 3/10 అయిపోయింది. 7,200 ఇంటూ 10/3 దీన్ని రివర్స్ చేసుకోవాలి. స్క్వేర్ పెట్టుకోండి. 2 ఇయర్స్ కాబట్టి 72,000 ఇంటూ 10 స్క్వేర్ 100/3 స్క్వేర్ 9 9 1s 9 8s 80,000 రూపీస్ ప్రిన్సిపల్. ఈజీ. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు పాయింట్స్లో ఇచ్చాడు కాబట్టి 33/1/3 ఏమవుతుందని 33.333 1/3 అవుతుంది. అయిపోయింది అంతే. 5,400 ఇంటూ 3/1 స్క్వేర్ సో 5,400 ఇంటూ 9/1 స్క్వేర్ చేసుకుంటాను. 9 4 36 9 5 45 48 48,500 రూపీస్ ప్రిన్సిపల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ my channel this type of the videos, Sanji channel for competitive exams. Thank you.